సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 17వ వచనం. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినలేదు. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, క్రీస్తే రాజు. క్రీస్తే రాజు. క్రీస్తే రాజు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడైనా కానీ ఎవరనంటే రాజే. పరలోకములో ఆయన ఏకైక కుమారుడు తండ్రి అయిన దేవునికి. అక్కడ రాజే, ఇక్కడ రాజే, ఎక్కడైనా ఆయన రాజే. ఇక్కడ పిలాతు ఏమని అడుగుతున్నాడు? నీవు రాజువా అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజు. ఆయన మనందరినీ రక్షించడానికి ఈ లోకంలో తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన పవర్ ఎలా ఉంటుందనంటే, ఆయన శక్తి ఎలా ఉంటుందనంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. తులసీలకు 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది ఆయన పవర్ ఏంటో. ఆయన బోధ అధికారంతో కూడిన బోధ. ఆయనకు ఎదురు లేదు. ఎవరినైనా కానీ రక్షించగలిగేది ఆయనే, శిక్షించేది ఆయనే. ఆయన ప్రతి ఒక్కరి పాపాలు క్షమించేది యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, నేనే రాజును, నేనే అన్నీ కూడా, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని ఆయన చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం తండ్రైన దేవుడు ఇచ్చి ఉన్నారు. క్రీస్తుని నమ్ముకున్న వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాజు. ఆయన నమ్ముకున్న వారు, ఆయనలోకి వచ్చిన వారు ఎవరనంటే రాజులైన యాజక సమూహం. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో, ఏదైతే అలవాటుగా చేసుకుంటున్నామో అదే మనకు అలవాటు అయిపోతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని గురించి చెప్పేవారిగా ఉండాలి. క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఎలా ఉండాలని తండ్రిన దేవుడు కోరుకున్నారంటే క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తులోని మనలను ఏర్పరచుకున్నారు. ఎప్పుడునంటే జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో
తండ్రిన దేవుడు ఏర్పరచుకున్నారు. ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి ఉండాలని తండ్రిన దేవుడు కోరుకున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు రాజైనప్పుడు మనం ఎలా ఉండాలనంటే ఎలా ఉండాలి? క్రీస్తులాగా, క్రీస్తుని పోలే ఉండాలంటే ఆయన పిల్లలం అయినప్పుడు మనం ఎలా ఉండాలనంటే క్రీస్తులాగా మనం మారాలి, క్రీస్తులాగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా లోకంలో జీవించాలి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని ఉగ్రత పాలవుటకు ఆయన మనలను పిలవలేదు. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నారో ఆ ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. క్షమించే మనసు, త్యాగంతో కూడిన మనసు, ఆ మనస్సు ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. ఆయన గద్దించే సమయంలో గద్దించారు, కోప్పడే సమయంలో కోప్పడ్డారు, హెచ్చరించే సమయంలో హెచ్చరించారు. అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పి ఉన్నారు. కానీ ఈ రోజున వాక్యం గద్దించి గట్టిగా చెప్పినట్టే ఉన్నది ఉన్నట్టు చెబితే మనిషికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అయినప్పటికీ వాక్యం అనేది ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో మారు మనసు పొందాలి. మారు మనసులకు తగిన ఫలాలు ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలి. క్రీస్తు మనసు కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఎవరు? రాజు. ఆయన పిల్లలమైన మనం రాజులైన యాజక సమూహం. అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే క్రీస్తులాగా, క్రీస్తు లక్షణాలు మనలో కనబడాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.